నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలీసుల మెతక వైఖరితోనే ఎన్నికల వేళ హింసన్న సిట్, మారణాయుధాలతో తెగబడిన హత్యా కేసులు పెట్టలేదని స్పష్టం. అంజద్ బాషా సహా 21 మంది వైకాపా శ్రేణులపై కేసులు, పోలింగ్ రోజున కడపలో అల్లర్లపై పోలీసుల చర్యలు. చెలమల నీటి కోసం కిలోమీటర్లు ఇసుక తెన్నెల్లో మహిళల నడక, శ్రీకాకుళం జిల్లా మత్స్యకార గ్రామాల్లో ప్రజల ఇక్కట్లు. పదేళ్లలో బ్యాంకులకు 3 లక్షల కోట్లు లాభాలొచ్చాయన్న ప్రధాని, తమ ప్రభుత్వ పనితీరుకు ఇదే నిదర్శనమని వ్యాఖ్య. వైకాపా వర్గీయులు రాళ్లు మారణాయుధాలతో దాడులకు తెగబడితే హత్యాయత్నం సెక్షన్లే పెట్టలేదు. అధికార పార్టీ నాయకులే పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు వర్తింపజేయలేదు. దళితులపై దమనకాండకు పాల్పడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లు జోడించలేదు. పోలింగ్ రోజున ఆ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు పలుచోట్ల తేలికపాటి సెక్షన్లతో సరిపెట్టేశారు. ఈసీ ఆదేశాలతో ఏర్పాటైన సిట్ బృందాలు పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పర్యటించి 6 నియోజకవర్గాల పరిధిలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన 33 కేసులను పరిశీలించాయి. వీటికి సంబంధించిన సమగ్ర నివేదికను డీజీపీకి అందజేశారు. ఈ నివేదికను ఎన్నికల సంఘానికి పంపించారు. పోలింగ్ రోజు ఆ తర్వాత రాష్ట్రంలో తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించి వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోని సిట్ నివేదికను సమర్పించింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నర్సరావుపేట, గురజాల నియోజకవర్గాల పరిధిలో నమోదైన 22 కేసులు, తిరుపతి జిల్లాలోని చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల పరిధిలో నమోదైన 4 కేసులు, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో నమోదైన 7 కేసుల్ని సిట్ బృందాలు సమీక్షించాయి. ఆయా కేసుల రికార్డుల్ని పరిశీలించాయి. ఘటనా స్థలాన్ని సందర్శించాయి. దర్యాప్తు అధికారులు బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించాయి. ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాల్ని పరిశీలించాయి. హింసాత్మక ఘటనల తీవ్రత ఆధారంగా ఆయా కేసుల్లో సంబంధిత సెక్షన్లు వర్తింపజేశారా లేదా, నిందితులందరినీ గుర్తించారా లేదా అనే అంశాలపై విచారణ జరిపాయి. పలు కేసుల్లో అవసరమైన సెక్షన్లు పెట్టకుండా తేలికపాటి సెక్షన్లు పెట్టారని గుర్తించాయి. సంబంధిత సెక్షన్లు వర్తింపజేస్తూ వెంటనే కోర్టుల్లో మెమోలు దాఖలు చేయాలని ఆదేశించాయి. ఇలా ప్రతి కేసు వివరాలు, వాటిలో వర్తింపజేయాల్సిన సెక్షన్లు, ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు, అందులోని లోపాలు తదితర వివరాలన్నింటినీ సిట్ తన నివేదికలో పొందుపర్చింది. తీవ్ర హింసాత్మక ఘటనలకు సంబంధించిన 33 కేసుల్లో 1370 మంది నిందితులు కాగా, వారిలో ఇప్పటి వరకు 731 మందిని గుర్తించారు. మరో 639 మంది నిందితుల్ని గుర్తించాల్సి ఉంది. ఆయా కేసుల్లో 124 మందిని అరెస్టు చేశారు. 94 మందిని అరెస్టు చేయకుండా సిఆర్పీసీ 41A సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. నిందితుల్ని గుర్తించేందుకు, అరెస్టు చేసేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీకి సిట్ నివేదించింది. మాచర్ల, నర్సరావుపేట నియోజకవర్గాల్లో మారణాయుధాలతో దాడులు, వాహనాల దహనాలు, రాళ్లు విసురుకోవడం వంటి ఘటనలతో హింస పెచ్చురెళ్లింది. వాటిలో తీవ్రమైన 18 కేసుల్లో 474 మందిని నిందితులుగా గుర్తించగా, ఇప్పటి వరకు ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. 67 మందికి మాత్రం సిఆర్పీసీ 41A నోటీసులు ఇచ్చారు. గురజాల నియోజకవర్గంలో హింసకు సంబంధించిన 4 కేసుల్లో 107 మందిని నిందితులుగా గుర్తించినా 19 మందిని అరెస్టు చేశారు. తాడిపత్రిలో హింసకు సంబంధించి 7 కేసుల్లో 728 మంది నిందితులు ఉన్నారు. వీరిలో 91 మందిని అరెస్టు చేశారు. చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో 4 కేసుల్లో 61 మందిని నిందితులుగా గుర్తించగా, వారిలో 14 మందిని మాత్రమే అరెస్టు చేశారు. సిట్ బృందాలకు క్షేత్రస్థాయి పర్యటనలో పలువురు బాధితులు ఫిర్యాదులు ఇచ్చారు. వినతి పత్రాలు సమర్పించారు. వాటన్నింటినీ సిట్ పరిశీలిస్తోంది. ఏదైనా ఘటనల్లో కేసులు నమోదు కాకపోతే వాటి ఆధారంగా కొత్త ఎఫ్ఐఆర్లు నమోదు చేయనున్నారు.
కడప గౌస్ నగర్లో ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13న తెదేపా వైకాపా కార్యకర్తల మధ్య జరిగిన రాళ్లదాడి ఘటనకు సంబంధించి పోలీసులు ఎట్టకేలకు కేసులు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీలు, వీడియోలను పరిశీలించి మొత్తం 47 మందిని పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాతో పాటు వైకాపాకు చెందిన 22 మందిపై, అదేవిధంగా తెదేపా నేత శ్రీనివాస్ రెడ్డితో పాటు 25 మంది కార్యకర్తలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వారందరికీ 41A నోటీసులు జారీ చేశామని సీఐ ఇబ్రహీం తెలిపారు. అయితే ఈ ఘటనలో పాల్గొన్న కొంతమంది పరారీలో ఉన్నారని, అలాంటి వారికి వారి నివాసాలకు వెళ్లి నోటీసులు అందజేస్తామన్నారు. కడప గౌస్ నగర్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు నమోదు చేయడాన్ని ఆ పార్టీ నేత మాధవిరెడ్డి ఖండించారు. వైకాపా ఎమ్మెల్యే అంజద్ బాషా, ఆయన బంధువులు పోలింగ్ రోజు రాత్రి వాహనాలపైకి ఎక్కి రెచ్చగొట్టారని, తెదేపా కార్యకర్తలపై రాళ్లు రువ్వారని తెలిపారు. వైకాపా వాళ్లు చేసిన తప్పులకు తెదేపా కార్యకర్తలను ఇరికించడం ఎంతవరకు సమంజసమని మాధవిరెడ్డి పోలీసులను నిలదీశారు. ఘర్షణలకు సంబంధించి న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఏకపక్షంగా కేసులు నమోదు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా కంచుకచెర్ల మండలం వేములపల్లిలో ఇసుక క్వారీలను ఇరిగేషన్తో పాటు పలు శాఖల అధికారుల బృందం పరిశీలించింది. క్షుణ్ణంగా తనిఖీ చేసిన అధికారులు 2 క్వారీల్లో తవ్వకాలు జరగట్లేదని నిర్ధారించారు. చిత్తూరు సంయుక్త కలెక్టర్ శ్రీనివాసులు గనులు, భూగర్భ శాఖ, పంచాయతీ, కాలుష్య నియంత్రణ మండలి, జలవనరులు, రవాణా శాఖ అధికారులతో కలిసి ఓజీ కుప్పం రీచ్ను పరిశీలించారు. అనుమతి గడువు ముగిసినా ఇంకా ఇసుక తవ్వకాలు కొనసాగుతుండటంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తవ్వకాలపై వీఆర్ఓ, పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించారు. ఇకపై ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు పరిసర గ్రామాల్లో చాటింపు వేయాలని తహసీల్దార్ని ఆదేశించారు. గుక్కెడు నీటి కోసం ఆ తీర ప్రాంత ప్రజలు పడే పాట్లు వర్ణనాతీతం. ఇసుక తిన్నెల్లో కిలోమీటర్ల దూరం కాలినడకన వెళ్లి నీరు తెచ్చుకుని దాహం తీర్చుకుంటున్నారు. ఏళ్లు గడుస్తున్నా తాగునీటి సమస్యను ఎవరూ పరిష్కరించలేదంటూ నిట్టూరుస్తున్నారు. అపరిశుభ్ర నీటిని తాగుతూ అనారోగ్యం బారిన పడుతున్న శ్రీకాకుళం జిల్లా మత్స్యకారుల బెతలపై ఈటీవీ ప్రత్యేక కథనం. చూశారుగా, ఈ దృశ్యంలో కనిపిస్తోన్న వ్యక్తి చిన్న డబ్బా సాయంతో నీటిని తోడి బిందెను నింపుకుంటున్నారు. పక్కన మరికొందరు మహిళలు ఉపాధి పనులను కూడా వదిలేసి ఖాళీ బిందెలను నీటితో నింపుకునేందుకు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని మత్స్యకార గ్రామాల్లో పరిస్థితి. డొంకూరు, చిన్న లక్ష్మీపురం, శివకృష్ణపురం సహా చుట్టుపక్కల గ్రామాల్లో దాహం కేకలు వినిపిస్తున్నాయి. గుక్కెడు నీటి కోసం ఇక్కడి ప్రజలు సుమారు 3 కిలోమీటర్లు ఇసుకలో నడిచి వెళ్లాల్సిందే. ఇంత కష్టపడి అక్కడికి వెళ్లినా అప్పటికే పెద్ద క్యూలైన్ ఉంటుంది. తీర ప్రాంతంలో చెలమలు తవ్వుకొని బిందెడు ఊటనీరు పట్టుకుంటున్నారు. అవి కూడా ఎర్రటి రంగులో ఉంటాయి. వాటిని వడపోసి ఇంటికి తీసుకువెళ్లి మరగబెట్టి తాగాలి. ఊరిలో ఎక్కడ బోరుబావి తవ్వినా ఉప్పు నీరు రావటంతో 2 దశాబ్దాలుగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఊటనీరు తాగటంతో అనారోగ్యాల బారిన పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరుకి చాలా ఇబ్బంది అయిపోతున్నారు. తెల్లవారు 4 గంటలకు వస్తే 8, 9 అయిపోతుంది. ఏం పని పాటలు కావు. కుటుంబాలతో ఇబ్బంది అయిపోతున్నాం. నీరుకి పడిపేసుకొని పట్టుకొని 2 గంటలకి 3కి వస్తే తెల్లారిపోవడమే. 15 సంవత్సరాలు తోడిదాడికి 1 గంట పడితే మర్చిపోరలు మేని మరి మా దుంకూరు పుట్టిందో చెనవ నీళ్ళేను బాబు. మరి తెల్లారు 1 గంటకి వెళ్ళి ఉంటాము. 1 గంటకి వెళ్తే 12 అయిపోద్ది. మరి ఏకో జాము వెళ్ళిన వాళ్ళకి 3 గంటలకి 2 గంటలకి వెళ్ళేట్టయితే 6, 7 ఇంకా అయిపోద్ది. నీళ్ళు అందరికి దొక్కుతున్నామంతా మడిచిపోతే వెళ్తే ఆ మడిచి మనం నిద్ర తీసేసి వస్తే వాళ్ళు వస్తే వాళ్ళు తిరిగితే మనం వెళ్ళాలి. మనం నీ ముందు నీళ్ళే, నా ముందు నీళ్ళే, నీ ముందు కొండలా, నా ముందు కొండలా అనుకొని అంతాలు. అంతేకాని దెబ్బలాడుకోవడం. ఇలా కప్పేస్తాము, ఇలా చేసేస్తాం, వచ్చేసాం. గోలవలు ఎన్ని బిందులు రోజుకి కొట్టమానుకుంటే 10 దొంతులు తెత్తాలి, 4 దొంతులు తెత్తాలి. దొంతు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 దొంతులు తెచ్చిన వాళ్ళు ఉన్నారు, 7 దొంతులు తెచ్చిన వాళ్ళు. కొట్టమాన చూసి నీళ్ళు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మడుసుకు దిగిపోయి అందులో దింపితే ఆ క్షణం తీస్తే ఆ నీళ్ళు తోడేసి మళ్ళీ జల్లేసి మళ్ళీ నీళ్ళు తేవడం.
వైకాపా 5 ఏళ్ల పాలనలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని స్థానికులు మండిపడ్డారు. తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల పథకాన్ని వైకాపా ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన జల్ జీవన్ మిషన్ పథకం పనుల కింద తమ గ్రామాలకు కనీసం పైపు లైన్లు కూడా వేయలేదన్నారు. మేము ఇప్పటి వరకు కూడా చలములో వెళ్ళి చలము నుంచి కూడా నీరు సేకరించుకొని త్రావడం జరుగుతుంది. ఆ చలమ నీరు దొరకక రాత్రి 3 గంటలకి వెళ్ళి ఆ సముద్ర పొడ్డును చిన్న గొయ్యలు ఏర్పాటు చేసి చలమ నీరు అనేది సేకరించుకొని వస్తున్నాము. ఆ రాత్రిపూట వెళ్ళడం వల్ల ఎలిగిబంటులు, అలాగే ఈ మధ్యన అడవి పందులు, ఈ మధ్యకాలంలో రకరకాల జంతు మృగాలు అనేది సంచరిస్తున్నాయి. ఆ బరిని కూడా చాలా మంది మహిళలు అంటే ప్రమాదానికి కూడా గురయ్యే అవకాశాలు ఉంది. జలజీవన్ అనే పథకం ద్వారాగా మా బూర్జిపాడు నుంచి డొంకూరు వరకే తీసుకువచ్చి మిగతా వీధుల్లో కూడా ఈ మంచినీటి ట్యాప్లు అనేది వేయకపోవడం వల్ల మేము చాలా ఆందోళన చెందుతున్నాం. దీనిపైన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అనేక సార్లు కూడా దృష్టికి తీసుకువెళ్ళాము. అయినా సరే స్పందన లేదు. ఏదో ఎలక్షన్ వచ్చింది, ఆదరాబాదరగా వచ్చి ఏదో ట్యాపులు ఇస్తాము, అలాగే మీకు మంచినీరు ఏర్పాటు చేస్తామనేది చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఆ మంచినీరు సమస్య అనేది పరిష్కారం అవ్వలేదు. మహిళలందరూ చాలా 2 నుంచి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఊర్లోనే తాగునీరు జలజీవన్ మిషన్ తీసుకురావాలని అభ్యర్థిస్తాం. ఇంటింటికి కుళాయి నీరు అందిస్తామని ఎన్నికల ముందు వైకాపా హడావిడి చేసిందని స్థానిక శాసనసభ్యుడు బెందాలం అశోక్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యంగా కిడ్నీ పీడిత ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ₹2కే 20 లీటర్ల శుద్ధమైనటువంటి జలాన్ని ఇచ్చినటువంటి సందర్భం ఉంటే ఆ ప్రాజెక్టును కూడా డిఫంక్ట్ చేయడం వల్ల ఈరోజు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద మాకు ఒక క్లియర్ ఐడియా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం వస్తే ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరికీ సంపూర్ణంగా తాగునీరు అందించే ప్రయత్నం చేస్తాం. ఇచ్చాపురం నియోజకవర్గంలో అనేక సముద్ర తీర గ్రామాల్లో మంచినీటి కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లైనా కనీసం ఇంటింటికి కుళాయి కూడా ఏర్పాటు చేయలేదంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో మహేష్, ఈటీవీ, ఇచ్చాపురం నుంచి. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ కర్నూలులోని పందిపాడులో గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. గత 3 నెలలుగా గ్రామంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నగరపాలక సంస్థ ద్వారా నీటి సరఫరా చేసే ట్యాంకర్లు కూడా సక్రమంగా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమకు ఈ దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. పగిలిన పైప్ లైన్లు, బోర్లకు మరమ్మతులు చేయలేని దుస్థితి నెలకొందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. చెప్పండి మీ సమస్యలలో. 2 నెలల పొద్దు అయిపోయింది. నీళ్ళకి చాలా ఇబ్బంది అయింది. మేము ఎత్తుకొచ్చుకోలేక క్యాసరికి వస్తుంది. 2 రోజులు వస్తే 2 రోజులు మెయిన్ దానికైతే ఇస్తారు. మా ఇళ్ళ కాడ కుళాయిలకైతే వదలరు. ఎత్తుకొచ్చుకొని కింద పడి మొగాలు తిరుగుతున్నాయి. మాకి ఎన్ని రోజులైన సమస్య. ఇప్పుడంటే అందరికి నీళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు వదిలేకేమి 1000 రూపాయలు పెట్టి మోటార్ పని చేయించేటట్లు చేయలేరా? 3 రోజులు అయిపోయింది. నీళ్లు రాకుంటే ఎట్లుంటాం? పిల్లల తల్లులం ట్యాంకులు చేస్తారు. మా ఇళ్ళ కాడ ట్యాంకులు కూడా నిలబెట్టరు. 2 నెలల పొద్దు అయిపోయి అడిగితే ట్యాంకు నిలబెట్టండి, మేము పట్టుకుంటామంటే కూడా ట్యాంకు నిలబెట్టకుండా చక్కగా కొట్టుకొని పోతారు. కారణమా? ఓట్లు వేయలేదని అంట. చూసారా వాళ్ళు ఓట్లు వేయండి. మేము మాకు ఖచ్చితంగా నీళ్లు వదలాలి. పొద్దున కల్లా చేపేయాలి. ఏం చేయాలి? ఈ ప్రభుత్వం నీళ్ళకి ఇంత ఇబ్బంది పెడుతుంది. మాకి ఎన్ని రోజులని మేము ఇట్లే ఉండాలి? మేము మాకు 2 నెలల పొద్దు అయింది. నీళ్ళు అసలు లేవు. మేము ముసలి ఆట పోయి తెచ్చుకున్నాలా? బోరింగ్ కూడా నీళ్ళు లేవు, మోటార్లు లేవు. మాకు ట్యాంకర్ కూడా అసలు నీళ్ళు కూడా పడనియాలి. మాకు ఏడుకెళ్తలేదో మాకు తెలియదు సార్. మాకైతే తెలియదు. రిపేర్ అంటే 1 రోజు 2 రోజులు, ఇప్పటికి 3-4 రోజులు మరి చుక్క నీళ్లు లేక చిన్న వీధులు, ఒక్క బోర్ లేదు మాకు, ఒక్క కొలాయి లేదు. ఉన్న కొలాయిలకి నీళ్లు రావట్లేదు. ఒక్క వీధిలో కూడా చేతి పంపు కూడా లేదు. మేము ఎన్ని కష్టాలు అనుభవించాలి? మా ఇరుకు సందులు, ఒక ఆటో దూరదు మా సందులలో. అలాంటి ఇండ్లకు ఒక బోర్ ఉన్న ఇండ్లు కూడా లేదు. ప్రతి ఒక్కరికి నీటి సమస్య ఉంది. మేము ఒక బిందె తెచ్చుకుంటే ఇప్పుడు కూడా ఈ ట్యాంకులు పని చేస్తలేవు, ఆ ట్యాంకులు పని చేస్తలేవు. ఆడ బిందెలు 4 బిందెలు ఒక బండ మీద ఎత్తుకపోతున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మేము. ఎందుకంటే ఒక్క బోర్ రిపేర్ అయితే లేదు. ఒక్క నీళ్ళ ట్యాంకులు మేము గతంలో చేసిన నీళ్ళ ట్యాంకులు కూడా వాడడంలే, నీళ్ళ బోర్లు కూడా వాడడంలే. ఒక పైపు వాగితే ఎంత ఖర్చు వస్తుంది? తక్షణం అధికారులు ఒక 1000 రూపాయలు 2000 పెడితే ఆ పైపు లైను పగిలిన దాన్ని రిపేర్ అవుతుంది. దాన్ని చేసి నీళ్లు సప్లై చేయలేని పరిస్థితి ఉంది.
విజయవాడలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు చేపట్టిన పశ్చిమ బైపాస్ రోడ్డు పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా మారాయి. 6 నెలల క్రితమే 95% నిర్మాణం పూర్తయినా మిగిలిన పనులకు ఇప్పటికీ మోక్షం కలగడం లేదు. హైటెన్షన్ విద్యుత్ తీగల మార్పు, భూసేకరణతో పాటు ఈ పనులు ముడిపడి ఉండటంతో ముందుకు కదలడం లేదు. దీంతో విజయవాడ మీదుగా ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు. చెన్నై హౌరా జాతీయ రహదారిపై విజయవాడ నడిబొడ్డు మీదుగా రోజు వేలాది లారీలు, ట్రక్కులు, భారీ వాహనాలతో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. దీంతో సమస్యని తగ్గించేందుకు గుంటూరు జిల్లా కాజా, రాజధాని ప్రాంతం మీదుగా గొల్లపూడి నుంచి విజయవాడ శివారు చినావుటపల్లి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ నిర్మాణ పనులు దాదాపు 95% పూర్తయ్యాయి. పలు అడ్డంకులతో కొన్ని పనులు నిలిచిపోవడంతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్లు బైపాస్ రోడ్డుకు అత్యంత దిగువన ఉండడం వల్ల పలుచోట్ల ఆర్ఓబీలు సగంలో ఆపేశారు. హైటెన్షన్ విద్యుత్ టవర్లను ఎత్తు పెంచేటప్పుడు క్రాస్ అవుతున్న లైన్లను ఒకదానికొకటి అనుసంధానం కాకుండా దిశను మార్చాలి. దీనికోసం పొలాల్లో టవర్లు వెయ్యాల్సి ఉండగా అందుకు రైతులు ఒప్పుకోలేదు. చాలాసార్లు చర్చల తర్వాత రైతులు అంగీకరించినా చివరకు పరిహారంపై మళ్లీ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై పలువురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో రైతులతో సంప్రదింపులు జరిపి సమస్యను పరిష్కరించుకోవాలని జిల్లా యంత్రాంగానికి హైకోర్టు సూచించింది. ఆ తరువాత అధికారులు, రైతులు పలుమార్లు చర్చించినా ఫలితం రాలేదు. దీంతో 6 నెలలుగా పనులు ముందుకు సాగడం లేదు. ఈ రోడ్డు పడితే విజయవాడతో సంబంధం లేకుండా, సిటీతో సంబంధం లేకుండా బయట నుంచి బయట వెళ్ళిపోవచ్చండి. టైము తగ్గిద్ది. సిటీలో వెళ్తే ట్రాఫిక్ బాగా ఉంటుందండి. ఎప్పుడో డిసెంబర్కి అయిపోద్ది అన్నారు, ఇప్పుడు దాకా అవ్వలేదు. సిటీలో ట్రాఫిక్ తగ్గిద్ది, సిటీలో వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మళ్ళీ బయట అవుటర్ నుంచి వచ్చే సిటీలో రాకుండా బయట నుంచి బయట వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఈ 2-3 బిజీ రోడ్ తొందరగా అయిపోతే కనుక చాలా ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ఉండదండి. సిటీలో తగలకుండా హైవే విజయవాడ కానీ ఇటు గుంటూరు కానీ వెళ్ళే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. సిటీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. హైవే ట్రావెల్స్ బస్సులు, ట్రక్కులు అన్ని కూడా ఇటు వెళ్ళిపోతాయి కాబట్టి లారీలన్నీ మీకు చాలా బాగుంటుందండి. బెన్ సర్కిల్ కానీ లేదా రామారపాడు కానీ ఎంత ట్రాఫిక్ ఆగిపోతుందంటే ఇప్పుడు ఎవరైనా వస్తున్నారంటే ట్రాఫిక్ ఆపేస్తున్నారు. అందుకని ఇవి తొందరగా అయిపోతే కనుక ప్రజలకు చాలా మేలు అవుద్ది. విజయవాడ కానీ విజయవాడ అవుట్స్కట్స్ మొత్తం కూడా ఈ రోడ్ అయితే కనుక చాలా డెవలప్ అవుతుంది. మన విజయవాడ వెళ్ళాలంటే దాదాపు 1 అవర్ పట్టేది. ఇక్కడ 30 మినిట్స్ గుంటూరు వెళ్ళిపోవచ్చు. ఫ్లైఓవర్ దాదాపు ఒక 1 ఇయర్ నుంచి తిరుగుతున్నాను. దాదాపుగా ఒక 6 మంత్స్ నుంచి ఇలాగే ఉంది. ఈ మధ్యలో రోడ్డు కూడా ఆగిపోవడం వల్ల ఈ లైన్స్ మెయిన్. ఈ లైన్స్ అయిపోవడం వల్ల లైన్స్ హెచ్డి వైజ్ బాగా కిందకు ఉన్నాయి. అవి కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఈ విజయవాడ కొంచెం బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. భూసేకరణ, సాంకేతిక సమస్యలు పరిష్కరించి బైపాస్ రోడ్డును త్వరగా అందుబాటులోకి తెచ్చి ట్రాఫిక్ సమస్య నుంచి తమకు విముక్తి కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు. తిరుమలలో ఒక్కసారిగా రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరుతున్నారు. రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించడంలో తితిదే అధికారులు విఫలమయ్యారు. తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. 3 రోజులుగా భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. సర్వదర్శనం టోకెన్లు లేని భక్తులు స్వామివారి దర్శనం కోసం 3 కిలోమీటర్లకు పైగా ఉన్న క్యూ లైన్లను నడుచుకుంటూ వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు సుదీర్ఘ సమయం వేచి ఉండక తప్పడం లేదు. శ్రీవారి దర్శనం కోసం దాదాపు 24 గంటలు, అంతకుమించి సమయం పడుతోంది. గదుల కోసం అగచాట్లు తప్పడం లేదు. భక్తుల రద్దీ పెరగడంతో తీతిదే అధికారులు బాహ్య వలయ రహదారిపై ఏర్పాటు చేసిన క్యూ లైన్లలోకి భక్తులను మళ్లిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి ఉద్యానవనాల షెడ్లు నిండి గోగర్భం జలాశయం వరకు భక్తులు బారులు తీరుతున్నారు. కిలోమీటర్ల మేర నడిచి శ్రీవారి దర్శనానికి వెళ్తున్న భక్తులకు తీతిదే తగిన స్థాయిలో వసతులు కల్పించడం లేదు. మండుటెండల్లో కనీసం తాగునీటి సౌకర్యం కల్పించలేదని భక్తులు వాపోతున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ షెడ్లలోకి చేరుకునే వరకు అన్నప్రసాదాలు, మంచినీరు పంపిణీ చేయకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు లేవు, దర్శనాలు లేవు, మంచినీళ్ళు లేవు. ఇప్పుడు వచ్చి చుట్టుపక్కల చాలా ఇబ్బంది పడుతున్నారు భక్తులు. ఆ లైట్లు, ఆ ఫ్యాన్లు కూడా ఎక్కడ పనిచేయడం లేదు. మనుషులు గాలి కూడా ఆడట్లేదు. అక్కడ పట్టించుకునే వాళ్ళు లేడు. టికెట్ల గురించి అడిగినా లేదా దర్శనం గురించి అడిగినా తిరిగి వాళ్ళు గసురుతున్నారు. చెప్పాల్సింది పోయి దేవస్థానం వాళ్ళు. ఓ ఫుడ్ లేదు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా లేదు. జనానికి చాలా ఇబ్బంది అయిపోయింది. భోజనాలు లేవు, కనీసం నీళ్లు కూడా ఇస్తాంలే, గాలి ఆడట్లే, ఊపిరి ఆడతాంలే. ఇక ఇదంతా కావాలని చేస్తున్న జనాలకి దేవుని మీద విరక్తి పుట్టి ఇంకొకసారి రాకూడదని చేస్తా ఉంటది. ఇది ఇక్కడ చిన్నపిల్లలు అంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ లైన్ లో గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇక్కడ వాటర్ కూడా లేవు ఇక్కడ తాగడానికి. చిన్నపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బాగా లాంగ్ అయింది. చాలా దూరం నుండి తిరిగి అలసిపోయినాం. మాకు మధ్యలో కూడా ఏం సౌకర్యం ఇవ్వాలి అందలేదు. భోజనాలు ఇట్లా ఏం లేవండి, ఏ సౌకర్యం లేదు ఇంతవరకు. తీతిదే అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు వేడుకుంటున్నారు.
గత 10 ఏళ్లలో దేశీయ బ్యాంకింగ్ రంగం విశేషమైన పనితీరును కనబరిచిందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. తొలిసారి ప్రభుత్వ ప్రైవేట్ లిస్టెడ్ బ్యాంకుల నికర లాభం 3 లక్షల కోట్లు దాటిందని తెలిపారు. ఈ మేరకు ఒక వార్తా కథనాన్ని ఉటంకిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు బ్యాంకులు నష్టాలతో పాటు నిరర్ధక ఆస్తులతో ఇబ్బందులు పడుతుండేవని తెలిపారు. యూపీఏ హయాంలో అనుసరించిన ఫోన్ బ్యాంకింగ్ విధానమే అందుకు కారణమని విమర్శించారు. ప్రస్తుతం బ్యాంకుల పరిస్థితి మెరుగవ్వడంతో పేదలు, రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రుణ లభ్యత పెరుగుతుందని పేర్కొన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైజీ మరణం వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పాత్ర ఉందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల కింద 2 దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను నెటిజన్లు అందుకు కారణంగా పేర్కొంటున్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తోంది. రైసీ మరణం ప్రమాదవశాత్తు సంభవించలేదనే వాదన మొదలైంది. ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనుక ఆ దేశానికి శత్రువైన ఇజ్రాయెల్ హస్తం ఉందని సామాజిక మాధ్యమం ఎక్స్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ పాత్ర ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు. గత నెలలో 2 దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను అందుకు ఉదాహరణగా చెబుతున్నారు. ఇరాన్తో పాటు అనేక మంది శత్రు దేశాల సభ్యులను అంతమొందించిన చరిత్ర ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు ఉందని కొందరు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఇరాన్లో అనేక మంది అణుశాస్త్రవేత్తలను ఇజ్రాయెల్ హత్య చేసిన దాఖలాలు ఉన్నట్టు మరికొందరు ప్రస్తావించారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వేళ సిరియాలో ఇరాన్కు చెందిన జనరల్ను నెతన్యాహు సైన్యం మట్టుబెట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇందుకు దీటుగా స్పందిస్తామని హెచ్చరించిన ఇరాన్ శత్రుదేశం ఇజ్రాయెల్పై డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిని ఇజ్రాయెల్ దళాలు నిలువరించినప్పటికీ ఈ పరిణామాలు 2 దేశాల మధ్య యుద్ధానికి దారితీయొచ్చనే ఆందోళన నెలకొంది. ఇలా హమాస్ యుద్ధం, సిరియా సంక్షోభం, ఎర్ర సముద్రంలో దాడులు తదితర కీలక పరిణామాలు ఏకకాలంలో తెరపైకొచ్చిన సమయంలో రైసీ దుర్మరణం పలు అనుమానాలకు దారితీసింది. అయితే ఓ దేశ అధ్యక్షుని అంతమొందించే సాహసం ఇజ్రాయెల్ చేయకపోవచ్చని, అలా చేస్తే తీవ్ర పర్యవసనాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే వాదన కూడా ఉంది. ఇలా భిన్న వాదనల నేపథ్యంలో ఇజ్రాయెల్ స్పందించింది. రైసీ మరణం వెనుక తమ ప్రమేయం లేదని ఓ అంతర్జాతీయ మీడియాకు స్పష్టం చేసింది. మరోవైపు అమెరికా కూడా ఈ తరహా వాదనలను తోసిపుచ్చింది. కుట్ర కోణంపై ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు కనిపించలేదని పేర్కొంది.